యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ధ్యానిద్దాం. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. శుద్ధి అనే పదానికి అర్థం కల్తీ లేనిది అని. ఇప్పుడు కల్తీ లేని పాలు అంటే ఏంటి? పాలల్లో వాటర్ కానీ ఇంకా ఏది మిక్స్ చేయకుండా కల్తీ లేకుండా ఉన్న శుద్ధమైన పాలు అని. శుద్ధమైన పసుపు అంటే ఏ మందులు రంగులు వేయకుండా ఏ కల్తీ లేని పసుపు అని. అలాగే శుద్ధమైన హృదయం అంటే కల్తీ లేని హృదయం అన్నమాట. అంటే దీన్ని రెండు విధాలుగా మనం చూడొచ్చు. మొదటిది హృదయ శుద్ధి అంటే ఏక మనస్సు కలిగి ఉండడం, ద్విమనస్సు లేకుండా లోకానికి మరియు దేవునికి మధ్య ఊగిసలాడే మనస్సు కాకుండా కేవలం దేవుని పైన మాత్రమే పూర్తిగా నిలబడే మనస్సు అని. ఇక్కడ దావీదు అంటున్నాడు 86వ కీర్తన 11వ వచనంలో, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము అని. ఏకదృష్టి ఉండాలి అంటే ఎవరి మీద? కేవలం దేవుని పైన మాత్రమే లగ్నమైన హృదయం అని దీని అర్థం. వేరువేరు ఉద్దేశాల మీద, లక్ష్యాల మీద, కోరికల మీద ఊగిసలాడకుండా హృదయం కావాలి అని చెప్పి దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా చూస్తే శుద్ధ హృదయం అంటే పరిశుద్ధమైన జీవితం, అంటే పాపాన్ని ప్రేమించని జీవితం, స్వార్థం లేకుండా దేవుణ్ణి మాత్రమే ప్రేమించే జీవితం అన్నమాట. మార్కు సువార్త 12వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి అని. ఎప్పుడైతే పూర్ణ హృదయంతో, శుద్ధ హృదయంతో, ఏక మనస్సుతో ఆయన్ని ప్రేమిస్తామో అప్పుడు మనం దేవుణ్ణి చూడగలుగుతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు కదా, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు అని. మరి ఇటువంటి పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఎలా ఉండాలి అంటే, మన శక్తితోనో లేదా మన ప్రయత్నంతోనో హృదయ శుద్ధి గలవారిగా మనం ఉండలేం, కానీ కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే మనకది సాధ్యమవుతుంది. 51వ కీర్తన 10వ వచనంలో దావీదు అంటున్నాడు, దేవా శుద్ధమైన హృదయాన్ని నాకు నూతనంగా పుట్టించు అని చెప్పి. దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడే మన హృదయము శుద్ధి చేయబడుతుంది. అందుకు మనం ఏం చేయాలి అంటే, ముందు వచనాల్లో మనం ధ్యానించుకున్నాం కదా, మన ఆత్మలో మనము దరిద్రులం కావాలి, నీతిగా ఉండడానికి ఆకలి దప్పులు కలిగి ఉండాలి, దేవునికి దగ్గర అవ్వాలి. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మనము దేవుని దగ్గరకు వస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు. ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకొనుడి అంటున్నాడు. మనం పాపం నుండి పారిపోవాలి, సాతాన్ని ఎదిరించాలి, మన పాప స్వభావపు క్రియలను మనం చంపివేయాలి. ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. అప్పుడు మనం దేవుణ్ణి చూస్తాం. అవును, ప్రార్థనలో దేవుణ్ణి అనుభవిస్తాం, వాక్యంలో దేవుని స్వరం వింటాం, ఒకరోజు ముఖాముఖిగా దేవుణ్ణి మనం చూస్తాం. దేవుడు మన సేవను అడగట్లేదు, మన బైబిల్ జ్ఞానాన్ని అడగట్లేదు. అవి ఆయనకు అక్కర్లేదు. కానీ ఆయన మన నుండి ఆయన కోరేదల్లా ఓన్లీ శుద్ధమైన హృదయం కావాలి అని. మన బ్రతుకులో బయట విషయాలు శుద్ధి చేసుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో కదా. మన కాలికి ఏదైనా అంటిందనుకోండి, వెంటనే క్లీన్ చేసేసుకుంటాం. మన ముఖానికి ఏదైనా అయితే వెంటనే దానికోసం జాగ్రత్త వహిస్తాం. అలాంటిది దేవుడు నివసించే హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా అనవసరమైన చెత్తతో, పాపంతో నింపుకుంటే అది దేవునికి ఇష్టమైంది కాదు. ఈ దినాన మనల్ని మనం పరీక్షించుకుందాం. నేను ద్విమనస్సుతో జీవిస్తున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? నా హృదయాన్ని అపవిత్రం చేస్తున్న అలవాట్లు ఇంకేమైనా ఉన్నాయా? ఉంటే దేవుణ్ణి అడుగుదాం, వాటిని తీసే ప్రవ్వా, సరిచే ప్రవ్వా అని. నాలో శుద్ధ హృదయం కలుగజేయండి దేవా అని దేవుణ్ణి అడుగుదాం. ఆమెన్. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం
హృదయం కలుగ చేయుము నాలోన 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 శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరం చూపించుము నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరం చూపించుము పాపము చేశాను దోషినయున్నాను పాపము చేశాను దోషినయున్నాను తెలిసి ఉన్నది నా అతిక్రమమే తెలిసి ఉన్నది నా పాపములే నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము